కాబట్టి మరొక పర్యాయము కీర్తన 18వ కీర్తన మనం చదివిన భాగం నేను చదువుతున్నాను. 18వ కీర్తన 31వ వచనం. యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది. నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలము మీద నన్ను నిలుపుచున్నాడు. నా చేతులకు యుద్ధం చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి బిల్లును ఎక్కుపెట్టును. నీ రక్షణ కేడెమును నీవు నాకు అందించుచున్నావు, నీ కుడి చేయి నన్ను ఆదుకొనెను, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. సో దావీదు మహారాజు కూడా అసలు నిజంగా ఎటువంటి సందర్భంలో ఈ యొక్క కీర్తన రాస్తున్నాడు ఈ భక్తుడు అని అంటే ఆ హెడ్డింగ్ చదివితే మనకు అర్థమవుతుంది. 18వ కీర్తన శీర్షిక చదవండి. ఎటువంటి సందర్భంలో దావీదు భక్తుడు ఈ యొక్క కీర్తన రాస్తున్నాడు అనే సంగతి మనకు అర్థమవుతుంది. ఎటువంటి సందర్భంలో ఈ యొక్క దావీదు భక్తుడు ఈ దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, లేకపోతే దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడు. ఆయన సాత్వికం నన్ను గొప్ప చేసింది, నా కాళ్ళను జింక కాళ్ళ వలె చేసినాడు అనే మాటలు ఈ భక్తుడు ఎటువంటి సందర్భంలో పలుకుతున్నాడు. చూడండి 18వ కీర్తన శీర్షిక ప్రధాన గాయకునికి యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి అతడిట్లనెను. అతని శత్రువులందరి చేతిలో నుండి ఈ దేవుడు ఏం చేసినాడంట? దావీదుని తప్పించినాడు. సౌలు చేతిలో నుండి కూడా ఈ యొక్క దేవుడు దావీదుని తప్పించినాడు. సో అందుకే ఈ దేవుడు ఏం చేసినాడు అంటే నా కాళ్ళని జింక కాళ్ళ వలె చేసినాడు. శత్రువులందరూ దావీదుని తరిమినారండి. సౌలు కూడా దావీదుని తరిమినాడు, ఫిలిస్తీన్లు తరిమినారు, జీఫీలు తరిమినారు. దాని తర్వాత ఇంకా ఆయా రకాల ప్రజలందరూ దావీదు యొక్క శత్రువులందరూ కూడా దావీదును తరుముతూనే ఉన్నారు. సో ఆ తరిమే క్రమంలో ఈ దేవుని యొక్క ప్రేమని ఏ విధంగా ఆయన అనుభవించినాడు అనే సంగతి ఈ యొక్క కీర్తన అంతా మనకు అర్థమవుతుంది. ఈ కీర్తన అంతా చదివితే ఈ దేవుడు ఆయనకు ఆశ్రయము, ఈ దేవుడు నాకు దుర్గము, ఈ దేవుడు నాకు బలము, ఈ దేవుడు నా కొండ, నా కోట, నన్ను రక్షించువాడు, నా డాలు, నా రక్షణ కేడెము, నా రక్షణ శృంగము, ఇవన్నీ మాటలు ఈ యొక్క భక్తుడు ఇక్కడ పలుకుతున్నాడు. కాబట్టి 35వ వచనం మాత్రం మనం చూద్దాం. ఈ యొక్క వచనాన్ని ఒక్క 10 నిమిషాలు లేకపోతే 15 నిమిషాలు ధ్యానించి మనం ఆరాధనలో ప్రవేశిస్తాం. 18:35 కీర్తన 18:35. నీ రక్షణ కేడెమును నీవు నాకు అందించుచున్నావు. సో దావీదు యొక్క జీవితంలో ఈ దేవుడు ఏ విధంగా ఉన్నాడు అంటే కేడెము, ఒక కేడెముగా ఉన్నాడు. కొన్ని వచనాలు చెప్తాం, తొందరగా చదవండి. 2 సమూయేలు 22:36 అక్కడ కూడా ఇదే మాట ఉంటుంది. సో 2 సమూయేలు 22వ అధ్యాయము, అట్లనే కీర్తన 18వ అధ్యాయము 2 సేమ్. 2 సమూయేలు 22:36 అక్కడ కూడా ఇదే మాట ఉంటుందండి. చూడండి, తీసినోళ్ళు చదవండి. నీ రక్షణ కేడెమును నాకు అందించుదువు, నీ సాత్వికము నన్ను గొప్ప చేయలేదు. చాలు, కేడెము అనే మాట చాలు. సో ఈ దేవుడు నీకు నాకు ఏమై ఉన్నాడు అని అంటే కేడెము. ఈ దేవుడు నీకు నాకు కేడెము అనే మాట మనం గుర్తుపెట్టుకుంటాం. ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనం, మంచి వాగ్దానం ఉంది అక్కడ. ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనం చూడండి, దేవుని వాక్యం ఎంత మంచిగా ఉందో. ఆదికాండము 15:1 తొందరగా. ఇవి జరిగిన తర్వాత దర్శనమందు వచ్చి అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధిక మగునని చెప్పారు. సో అబ్రహాం యొక్క జీవితంలో కూడా ఈ దేవుడు ఏ విధంగా ఉన్నాడు అంటే కేడెము, లేకపోతే డాలు అని కూడా చెప్పచ్చు. సో కాబట్టి కేడెము అంటే తెలుసా మీకు? డాలు. మామూలుగా సోల్జర్స్ ఉంటారు కదా, యుద్ధానికి వెళ్ళే సైనికులు ఉంటారు కదా, ఆ సైనికులలో ఆ యుద్ధం చేసేటప్పుడు ఒక్క చేతితో యుద్ధం చేయదు, 2 చేతులతోని
యుద్ధం అనేది చేయాలి. ఒక చేతిలో కట్టి పట్టుకోవాలి, ఇంకో చేతిలో ఏం పట్టుకోవాలి? డాలు, షీల్డ్. ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారు? షీల్డ్ అని అంటారు. సో డాలు లేకపోతే కేడెము అనే మాట మనము చూస్తాం. సో కాబట్టి ఈ యొక్క కేడెము అనేది ఏం చేస్తుంది? ఈ దేవుడు నాకు కేడెము అని అంటే ఆ యొక్క ఆపదలన్నిటినీ కూడా ఈ యొక్క దేవుడు ఏం చేస్తాడు అని అంటే మనల్ని కాపాడుతాడు. యుద్ధానికి వెళ్ళే సైనికుడు ఒక చేతిలో కత్తి పట్టుకొని ఇంకో చేతిలో ఆ యొక్క డాలు పట్టుకొని ఏం చేస్తాడంటే శత్రువు కనుక పట్టుకొని ఇట్లా నరకనికి వచ్చిందనుకో ఆ యొక్క డాల్తో ఏం చేస్తాడు? అడ్డం పెడతాడు. ఆ యొక్క డాల్ని అడ్డం పెడితే ఈయనకి ఎటువంటి గాయం కూడా ఎటువంటి ప్రమాదం కూడా ఈ యొక్క వ్యక్తికి జరగదు. సో కాబట్టి దేవుడు దావీదు జీవితంలో ఏ విధంగా ఉన్నాడు అంటే ఒక కేడెము లేకపోతే ఒక డాలుగా ఆయన ఉన్నాడు అనే సంగతి మనము గుర్తు చేసుకుంటాం. సో ఈ యొక్క డాలు లేకపోతే ఈ యొక్క కేడెము అనేది ఏం చేస్తుంది అని అంటే మనల్ని భద్రపరుస్తుంది. రక్షణ అనే పదం మనకు అర్థం అవ్వడానికి బైబిల్లో ఇవన్నీ ఉదాహరణలు అన్నమాట. ఈ యొక్క ఉదాహరణలు, ఈ యొక్క వస్తువుల యొక్క ప్రాముఖ్యత, ఈ వస్తువుల యొక్క పనితనం మనకు అర్థమైతే రక్షణ అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. సో కాబట్టి కేడెము లేకపోతే డాలు, ఈ యొక్క డాలు అనేది ఏం చేసింది అంటే నన్ను కాపాడింది. ఈ యొక్క పరలోకపు తండ్రి దావీదుకు ఏ విధంగా అయితే ఒక కేడెంగా ఉన్నాడో, దావీదుకు ఏ విధంగా అయితే ఒక డాలుగా ఉన్నాడో, అదే విధంగా నా ఆత్మీయ జీవితానికి కూడా ఈ యొక్క దేవుడు ఎలా ఉన్నాడు అంటే ఒక కేడెం, ఒక భద్రత, ఒక రక్షణగా ఈ దేవుడు నాకు ఉన్నాడు. నా ఆత్మీయ జీవితానికి ఎలాంటి ప్రమాదం కూడా కలగకూడదు అని చెప్పేసి ఈ దేవుడు ఎలా ఉన్నాడు అనంటే ఒక కేడెంగా మనకు. సో ఆ కేడెము అనేది ఎవరైనా సరే యుద్ధానికి వెళ్ళేటప్పుడు వెనకాల పెట్టుకొని పోతాను. ఆ యొక్క కేడెంని చేతిలో పట్టుకుంటారు. ఆ యొక్క కేడెం అనేది ఎప్పటికీ కూడా ముంగల్నే ఉంటుంది, అంతేగాని అది వెనకాల ఉండేది కాదు. సో కాబట్టి ఈ దేవుడు నీకు నాకు ఏ విధంగా ఉన్నాడు అంటే మనం ముందుగానే ఉన్నాడు. ఆయన మనం ముందుగానే ఉన్నాడు. మనకు ముందుగానే ఈ దేవుడు నడుస్తూ ఉన్నాడు. మనకు ముందుగా ఉండి ఆ యొక్క మెట్టగా ఉన్న స్థలాలన్నింటినీ కూడా ఈ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే సరళం చేస్తున్నాడు. దావీదు యొక్క జీవితంలో మనం చూస్తాం ఈ దేవుడు ఆయనకు ముందుగానే ఉన్నాడు. అబ్రహాం యొక్క జీవితంలో మనం చూస్తాం ఈ దేవుడు వాళ్ళకు ముందుగానే ఉన్నాడు. ముందుగా ఉండి ఆ దేవుడు ఆ దారిలో ఉన్న అడ్డులు, ఆటంకాలు, శ్రమలు, ఇరుగులు, ఇబ్బందులు ఇవన్నింటినీ కూడా ఆ దేవుడు ఏం చేసినాడంటే పూర్తిగా తొలగించేసినాడు. వీళ్ళని ఏ విధంగా అయితే ఈ దేవుడు కాపాడినాడో, వీళ్ళని ఏ విధంగా అయితే భద్రపరిచినాడో, సంరక్షించినాడో, అదే విధంగా నీ జీవితంలో నా జీవితంలో కూడా ఈ యొక్క దేవుడు ఏ విధంగా ఉన్నాడు అనంటే మనందరి యొక్క ఆత్మీయ జీవితాలని కాపాడే ఒక డాలుగా, ఒక కేడెంగా ఈ దేవుడు నీ జీవితంలో నా జీవితంలో కూడా ఉన్నాడండి. కాబట్టి మన ఆత్మీయ జీవితాలని కాపాడడానికి ఒక కేడెంగా ఉన్న ఈ యొక్క దేవుడిని ఈరోజు ఏం చేస్తామంటే మనము ఆరాధన అనేది చేస్తాం. సో కాబట్టి దావీదు యొక్క జీవితంలో దావీదుకు ఎన్నో శ్రమలు. 3వ కీర్తన హెడ్డింగ్ చదవండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. 3వ కీర్తన శీర్షిక చూడండి ఎంత మంచిగా ఉందో. 3వ కీర్తన శీర్షిక దావీదు యొక్క శ్రమలు చూడండి ఎట్లా ఉన్నాయి, మీకు అర్థమవుతుంది. దేవుడు ఆయనను ఎంత అద్భుతంగా కాపాడాడు, ఎంత అద్భుతంగా రక్షించాడు, ఎటువంటి పరిస్థితులలో నుండి ఈ దేవుడు దావీదును కాపాడాడో మీకు అర్థమవుతుంది. తొందరగా చదవండి. 3వ కీర్తన శీర్షిక అబ్షాలోము తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన. అర్థమైందా మీకు వాక్యం? అబ్షాలోము ఎవరంట? కొడుకు. దావీదు ఎవరు? ఇప్పుడు ఎవరిని చంపుదామని చూస్తున్నారు? తండ్రి కొడుకుని చంపుదామని చూస్తున్నాడా? కొడుకు తండ్రిని చంపుదామని చూస్తున్నాడా? గడియప్పుడే కొడుకు తండ్రిని చంపుదామని చూస్తున్నాడు. ఎందుకు? ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నారా? వేరు ఇంట్లో ఉన్నారా? ఒకే ఇంట్లో ఉన్నారు. ఇల్లు ఎవరిది? తండ్రిదా కొడుకుదా? తండ్రి ఇంట్లో ఉండి తండ్రి తిండి వినుకుంటా తండ్రి అన్ని మేలులు తండ్రి చేసినాడు. మేలులు చేసిన తండ్రి నేను ఏం చేయాలని చూస్తున్నావు? సమయం వెతుకుతున్నాడు. నాకు వాణ్ణి చంపనీకి ఎట్లా టైం దొరుకుతుంది, ఏ టైం దొరుకుతుందా అని చెప్పేసి సమయం ఎదురు చూస్తూ ఉన్నాడు.
ఎందుకంటే కన్న తండ్రిని చంపుతారా ఎవరైనా? దావీదు యొక్క శ్రమలమ్మా ఇవన్నీ. సరే, ఇంట్లో ప్రశాంతంగా లేదు, నేను మా మామగారి ఇంట్లో పోయి కూర్చుంటాను, మా మామగారి ఇంట్లో తల దాచుకుంటా అని మామ దగ్గరికి పోయినాను. మామ ఎట్లున్నాడు? వాయమ్మని ఇంట్లో ప్రశాంతత లేదు. కొన్ని అత్తగారికి వెళ్ళి మామగారి ఇంట్లో తల దాచుకుంటామంటే అక్కడ ప్రశాంతత లేదు. ఆయన ఈట పట్టుకొని రెడీగా నిలబడ్డాడు. దావీదు ఎప్పుడు గుమ్మం లోపలికి వస్తాడా, లోపలికి వచ్చిన మరో క్షణం పొడిచి పడేస్తా. ఎవరు? సౌలు. ఇంట్లో ప్రశాంతత లేదు, మామ ఇంట్లో ప్రశాంతత లేదు. ఎక్కడికి పోవాలి మరి? యాడిపోతే ప్రశాంతంగా ఉంటారు? కేడెము. ఎక్కడికి వచ్చినాడు దావీదు? కేడెము. ఈ దేవుని కిందికి వచ్చినాడు. ఈ కేడెము చేసే పని ఇంట్లో ఇంకొకటి చూడండి, అర్థమవుతుంది. 5వ కీర్తన 12వ వచనం. 5వ కీర్తన 12వ వచనం. కీర్తన 5. దేవుడు దావీదును ఎట్లా కాపాడిందో చూడండి. 12వ వచనం. దేవా, వారు నీ మీద తిరుగబడి ఉన్నారు, వారిని అపరాధులుగా తీర్చుము. వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయము. 11వ వచనం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదురుగాక. కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కేడెము ఏం చేస్తుందంటండి? కప్పుతున్నది. కేడెము అనేది మన ఆత్మీయ జీవితాన్ని దావీదుని కప్పేసింది. సొంత కొడుకు సంపాదన చూసినా సరే ఈ దేవుడు దావీదుకు ఏ విధంగా ఉన్నాడు? ఒక కేడెము కప్పేసినాడు దావీదుని. దావీదుకు ఏ ప్రమాదం కూడా జరగడానికి వీల్లేదు అనే ఉద్దేశంతో ఆ యొక్క కేడెంతో కప్పేసినాడు. కేడెంతో కప్పబడ్డ తర్వాత ఎన్ని పోట్లు వచ్చినా సరే ఏమవుతుంది? కత్తి వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా మీకు దేవుని వాక్యం? అర్థం కావాలి. అర్థం కాకపోతే నేను వచ్చి కూడా లాభం లేదు. మీకు అర్థం అవడానికి నేను మళ్ళీ చెప్తాను. సో కేడెము అన్న డాలు అన్న ఒకటే. అంటే ఒకటేమో ఇట్లా పెద్ద ఉంటుంది, పొడుగు ఉంటుంది, ఇంకొకటేమో గుండ్రం ఉంటుంది. ఒకదాన్ని కేడెము అంటారు, ఇంకో దాన్ని డాలు అని అంటారు. సో కాబట్టి ఈ దేవుడు దావీదుకి ఏ విధంగా ఉన్నాడు అంటే ఆయన సొంత కొడుకులు సంపాదన చూసినా సరే ఆ యొక్క దేవుడు దావీదును కప్పినాడండి. ఆ యొక్క కత్తి పోటు అనేది దావీదుకు అసలు టచ్ చేయలేదు. అసలు దావీదును ఎవరు కూడా ముట్టుకోలేదు అసలు. అంత భద్రంగా, అంత సురక్షితంగా దేవుడు ఈ యొక్క దావీదుని కాపాడినాడు. సో కాబట్టి మన ఆత్మీయ జీవితాలను కూడా ఈ యొక్క దేవుడు ఏం చేస్తున్నాడు అంటే కాపాడుతున్నాడు, మన ఆత్మలను కప్పుతున్నాడు. ఆయనే మన ఆత్మలకి ఒక కేడెము. మన ఆత్మీయ జీవితానికి ఎలాంటి ప్రమాదం కలగకుండా, ఎలాంటి గాయం కలగకుండా ఈ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మనందరినీ కప్పేస్తున్నాడు. 91వ కీర్తన 91వ కీర్తన 4వ వచనం చూడండి. 91:4 అక్కడ కూడా అదే మాట ఉంటుంది. 91వ కీర్తన 4వ వచనం. 91వ కీర్తన 4వ వచనం తీసిన వాళ్ళు చదవచ్చు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును గాలునై ఉన్నది. సో కేడెముతోని మన ఆత్మీయ జీవితాలను కప్పేసినాడు. ఆయనే మనకు కేడెము అనమాట. సో ఒక డాలు లేకపోతే ఒక కేడెము ఏ విధంగా అయితే భద్రపరుస్తుందో, ఒక సైనికునికి ఎటువంటి గాయము కలగకుండా అది కాపాడుతుందో, అదే విధంగా ఈ దేవుడు మన ఆత్మీయ జీవితాలని కాపాడుతున్నాడు అనే సంగతి నువ్వు నేను అర్థం చేసుకుంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. సరే, 84వ కీర్తన 9వ వచనం చూడండి. 84వ కీర్తన 9వ వచనం. 84వ కీర్తన 9వ వచనం. కీర్తన 84:9. దేవా, మా కేడెమా దృష్టించుము, నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. దేవా, మా కేడెమా. మా కేడెమా అంటే మమ్మల్ని కాపాడేవాడా,
మమ్మల్ని రక్షించేవాడా, మమ్మల్ని భద్రపరిచేవాడా, మా యొక్క స్థితి చూడు, మా యొక్క గతి చూడు, మేము ఎటువంటి పరిస్థితులలో ఉన్నామో చూడు, మా కన్నీళ్లు చూడు, మా దుఃఖం చూడు, మా బాధలు చూడు, మా వేదనలు చూడు, నా కుటుంబంలో ఉన్న సమస్యలు చూడు, నా పిల్లలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో చూడు. ఇంట్లో ఒక్కరు కూడా మాట వినట్లేదు, అందరూ తిరుగుబాటు చేస్తున్నారు, అందరూ మొండిగా ఉన్నారు, అందరూ మూర్ఖంగానే ఉన్నారు, ఒక్కరు కూడా మందిరానికి రమ్మంటే రావట్లేదు. మా స్థితి చూడు, ఓ కేడెమా మమ్మల్ని కాపాడు. అర్థమవుతుందండి దేవుని వాక్యం? ఈయన ఏదో వదులుతూనే ఉన్నాడు కానీ మరి వదులుతున్నాడు, మాకు అర్థమే అయితే అనుకోకండి. కాబట్టి ఈ దేవుడు మన ఆత్మీయ జీవితాలను కాపాడడానికి వచ్చిన కేడెమండి. సో కాబట్టి మీకు ఇంకా మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, పాత కాలంలో రాజుల కాలంలో వాళ్ళు యుద్ధాలు చేసేటప్పుడు సైనికులు ఉంటారు. వాళ్ళకి ఆ సైనికులు ఒక చేతిలో కత్తి పట్టుకుంటారు, ఇంకో చేతిలో ఈ యొక్క డాల్ అనేది పట్టుకుంటారు. ఆ యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఆ రెండుతోని పని అనమాట. వాడు కత్తి ఇట్లా మన మీద చేసినాడంటే ఈ డాల్ ఇట్లా పెడతారు, వీడు కత్తిని లాగిస్తాడు అనమాట, కత్తితోని పని చేస్తాడు. సో కాబట్టి ఆ డాలు అనేది ఏం చేస్తుందంటే కాపాడుతుంది, రక్షిస్తుంది, భద్రపరుస్తుంది. ఒక్క పోటు నువ్వు ఇట్లా పొడిచినా ఆ డాలు మనం అడ్డం పెడితే ఆ డాలు ఎంత బలంగా ఎంత గట్టిగా ఉంటుందంటే ఆ యొక్క కత్తి ఇరిగిపోతుంది. కానీ ఆ కత్తి ఇట్లా ఏమి అంటే దానికి రంధ్రం కూడా పడదు, లోపలికి కూడా రాదు. సో కాబట్టి ఈ దేవుడి యొక్క ఉద్దేశం, దేవుడి యొక్క చిత్తం, ఈ దేవుడు నీకు నాకు ఏమై ఉన్నాడు అని అంటే, ఈ దేవుడు మన ఆత్మీయ జీవితాలను కాపాడిన కేడెము. మన ఆత్మీయ జీవితాలకి ఎలాంటి నష్టం కానీ ఎలాంటి ప్రమాదం కానీ జరగకుండా మనల్ని కాపాడుతున్న దేవుడు. సో మనందరికీ బాగా తెలుసు ఏమి అంటే ఈ యొక్క మన ఆత్మలు అనేది ఎంత ప్రమాదంలో ఉన్నాయో మనందరికీ బాగా తెలుసు. సో కాబట్టి మా ప్రాంతంలో మా యొక్క చర్చిలో ప్రత్యేక కూడికలు పెట్టినారు అనుకోండి, ఆ యొక్క మొన్న పెట్టినారు, పెడితే ఆ యొక్క ప్రత్యేక కూడికలలో మరి వంట చేసే పని చేసినారు. వంటల దగ్గర మీరు ఉండాలా, వంటలు చేయాలి అని. ఆ యొక్క వంటలు చేసేటప్పుడు ఆ యొక్క అగ్ని ముట్టిలు, కట్టెలు పెట్టు, ఆ మంట వస్తలేదు, కొంచెం గాలి కొట్టు అంటే మంట వచ్చేది. ఆ యొక్క మంట ఎక్కువైపోయింది, తీసేయి, కట్టెలు తీసేయి అనేటప్పుడు ఆ కట్టెలు తీసేస్తుంటే ఆ పొగ తగిలింది, ఆ శెక తగిలింది. ఆ యొక్క మంటల యొక్క వేడి ఎంత భయంకరంగా ఉంటుందో నేను కంగారా అనుభవించినాను, దగ్గరుండి మరీ చూసినాను. ఒక్క నిప్పు పొరపాటున కూడా డొల్లుకుంటూ వచ్చి కాళ్ళ మీద పడ్డదంటే అమ్మో ఎంత నొప్పి, ఎంత బాధ, ఎంత వేదన. కాబట్టి నేను హృదయంలోనే దేవుణ్ణి ఆరాధన చేసినాను. ప్రభా, ఎంతో గొప్ప రక్షణ నువ్వు నాకు ఇచ్చినావు, ఎంతో గొప్ప ప్రమాదమైన స్థలం నుండి నువ్వు నన్ను కాపాడినావు, రక్షించినావు, భద్రపరిచినావు. దేవుని మనసులోనే ఆరాధన చేసినానండి. దేవుని మందిరంలోనే ఆ యొక్క నరకం అనే స్థలం ఎంత భయంకరంగా ఉంటుందో దేవుడు చూపెట్టినాడు మాకు. కళ్ళారా మేము చూసినాం. ఆ వంట చేసేటప్పుడు మనసులోనే నేను దేవుని ఆరాధన చేసినాను. కాబట్టి మా అమ్మ షుగర్ పేషెంట్. మా అమ్మ ఎవరు అంటే షుగర్ పేషెంట్. ఆమె ఎక్కువగా అన్నం తినకూడదు, సో రొట్టెలే తినాలి. సో ఒకరోజు మరి ఆమెకు రొట్టెలు తీసుకురారా అని అంటే నేను బయటికి పోయి రొట్టెలు తీసుకురానికి పోయాను. బయట మా సంగారెడ్డిలో బయట రొట్టెలు అమ్ముతారు, 20 రూపాయలకు ఒక జొన్న రొట్టె. సో ఆ 20 రూపాయలకి ఒక జొన్న రొట్టె నాకు వచ్చేటప్పుడు రొట్టెలు తీసుకురారా అంటే నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఆ రొట్టెలు తీసుకొని వస్తాను. రొట్టెలు తీసుకొని వస్తూ ఉంటే ఆ రోడ్ పక్కనే చిన్న బండి పెట్టుకొని వాళ్ళు రొట్టెలు చేస్తున్నారు. నేను బండి దగ్గర ఉండి ఓ 2 జొన్న రొట్టెలు చేసి అమ్మ అంటే చేసిందా 2 సార్లు చేసిస్తా వేడివేడిగా అన్నదా. ఆమె చేసేటప్పుడు ఆమె మంట పెట్టింది, కట్టెల పొయ్యి మీదనే చేస్తుందండి ఆమె ఉంటే రొట్టెలు. ఆ కట్టెల పొయ్యి మీద చేస్తూ ఉంటే ఆ పొగ కండలకు పోతుంది. పొగ కండలకు పోతే ఎట్లుంటుందండి? మంచి ఉంటాయి కదా, కళ్ళు సంభవం ఉంటాయి కదా, సంతోషంగా ఉంటుంది. ఆ పొగ ఎక్కువైపోయింది, ఆ పొగ ఆమె కళ్ళలోకి పోతుంది, ఆమె కళ్ళు మండుతున్నది, ఆమె కళ్ళు మూసుకున్నది. ఆ పొగ నా కళ్ళలో కూడా పడ్డది, నా కళ్ళు కూడా ఏమవుతున్నాయి, మండుతున్నాయి. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును అని వాక్యంలో రాయబడ్డది. నరకం అంటే ఎంత భయంకరంగా ఉంటుందో ఈ దేవుడు నాకు చూపించినాడండి. నేను అనుభవిస్తున్నాను ప్రతిరోజు. చిన్న పొగ కళ్ళలో పోతేనే కళ్ళు ఎంత మండినాయో. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును.
అనే మాట మనం వాక్యంలో చదువుతున్నాం. అంత భయంకరమైన స్థలం నుండి నిన్ను నన్ను కాపాడడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినాడు, ఒక కేడెముగా ఈ లోకానికి వచ్చినాడు. నీ మీద నా మీద పడాల్సిన ఆ యొక్క గాయాలన్నీ యేసుక్రీస్తు ప్రభువు వారి మీదకి వెళ్ళిపోయినాయి. నీ మీద నా మీద పడాల్సిన ఆ యొక్క శిక్ష యేసుక్రీస్తు ప్రభువు వారి మీదకి వెళ్ళిపోయింది. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అని వాక్యంలో రాయబడ్డది. సో కాబట్టి ఈ దేవుడు మనకు ముందుగానే ఉండి ఆ పాపానికి రావాల్సిన శిక్షని ఆ దేవుడు భరించినాడు. ఆ యొక్క పాపానికి రావాల్సిన శిక్షని, ఆ యొక్క పాపానికి రావాల్సిన తీర్పు ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువు వారి మీద పడ్డది. ఇటువంటి భయంకరమైన స్థలం నుండి నిన్ను నన్ను కాపాడడానికి, నిన్ను నన్ను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక కేడెముగా ఈ లోకానికి వచ్చినాడండి. మనకంటే ముందుగానే వచ్చినాడు. నీకు నాకు కావాల్సిన రక్షణని యేసుక్రీస్తు ప్రభువు వారు సిద్ధపరచి ఉంచినాడు. ఇటువంటి భయంకరమైన స్థలం నుండి కాపాడడానికి నువ్వు యేసుక్రీస్తు ప్రభువు వారిని నమ్ముకోవాలి. ఇటువంటి స్థలం నుండి కాపాడబడాలి అంటే యేసు ఒక్కడే మార్గం, యేసు ఒక్కడే జీవం, యేసు ఒక్కడే మనకు ఏమి అంటే సత్యం. ఆయననే సత్యం, ఆయననే మార్గం, ఆయననే జీవం. సో ఇటువంటి స్థలం నుండి కాపాడే వాళ్ళు ఎవరు కూడా లేరు. సో ఇటువంటి స్థలం నుండి కాపాడడానికి వచ్చిన కేడెము ఎవరు అంటే యేసుక్రీస్తు. ఈ యొక్క కేడెము చేసిన పనులు ఏంటి అంటే, ఒకటి మనల్ని భద్రపరిచినాడు, ఆయనే మనకు రక్షణగా ఉన్నాడు. రెండవది కేడెము అనేది బలంగా ఉంటుంది. కత్తులు పొడిచినా సరే ఆ యొక్క కేడెము ఎలాంటి గాయం కూడా కాదు, ఆ కత్తులే ఇరిగిపోతాయి. స్ట్రెంగ్త్ అండ్ రక్షణను బట్టి ఈ దేవుడు ఏం చేసినాడంటే మనల్ని బలపరిచినాడు. ఒకటి మనల్ని రక్షించినాడు, దాని తర్వాత బలపరిచినాడు, కేడెముతో మనల్ని కప్పేసినాడు. ఇది మూడో ఆశీర్వాదం. సో కేడెముతో మనల్ని కప్పినాడు. దావీదుని ఏ విధంగా అయితే కప్పినాడు అదే విధంగా ఈ దేవుడు మనల్ని కప్పినాడు. సో ఈ యొక్క కేడెం అనేది ఏం పని చేసింది అంటే మన ముందే ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు ముందుగానే ఉన్నాడు. ఆయన మన వెనకాల లేడు, మన చుట్టుపక్కల లేడు, మన కుడి పక్కల ఎడపక్కల ఎక్కడ లేడు, మనకు ముందుగానే ఉన్నాడు. దుష్టుని యొక్క అగ్ని బాణములు ఆర్పడానికి ఈ దేవుడే మన ముందున్నాడు. ఆ అగ్ని బాణాలన్నిటితో ఈ దేవుడే యుద్ధం చేస్తున్నాడు. సో కాబట్టి ఇంకొకటి ఏంటి అంటే, ఈ యొక్క కేడెము అనేది ఉండుట ద్వారా నా లోపల ఏంటి అంటే ఒక నిశ్చయత అనేది ఉన్నది. నన్ను కాపాడడానికి ఈ దేవుడు ఉన్నాడు. ఇటువంటి భయంకరమైన స్థలం నుండి నా ఆత్మను కాపాడడానికి ఈ దేవుడు నా ముందే ఉన్నాడు. సో ఈ దేవుడు నన్ను ఆ దేవుడి అడుగుజాడలలో నేను నడుచుకుంటూ వెళ్ళిపోతే ఏమి అంటే ఆ యొక్క పరలోక రాజ్యానికి నేను చేరుకుంటాను. ఎట్టి పరిస్థితులలో కూడా ఆ యొక్క అగ్ని ఆరదు, పురుగు చావదు అనే స్థలానికి నేను అసలు వెళ్ళను అనే ఖచ్చితమైన నిశ్చయత ఈరోజు నీకు నాకు కలిగి ఉన్నాను. సో కాబట్టి ఈ యొక్క మాటలను బట్టి మనం ఏం చేస్తామంటే దేవుని ఆరాధన అనేది చేస్తాం. చూసింది ఒకే ఒక మాట, ఈ దేవుడు మనకు కేడెము లేకపోతే డాలు. ఆ దేవుడే మనల్ని కాపాడుతున్నాడు, ఆ దేవుడే మనల్ని భద్రపరుస్తున్నాడు, ఆ దేవుడే మనల్ని సంరక్షిస్తున్నాడు, ఆ దేవుడే మనల్ని బలపరుస్తున్నాడు, ఆ దేవుడు మన ఆత్మీయ జీవితాలను కప్పేసినాడు. ఈ యొక్క దేవుడు మనకు ఖచ్చితమైన నిశ్చయత అనేది అనుగ్రహించినాడు. ఈ దేవుడు మనకు ముందుగానే ఉన్నాడు. సో దుష్టుని యొక్క అగ్ని బాణములన్నీ కూడా ఆయన ఆ యొక్క కేడెంతో ఆపేస్తుంది. సో ఈ మాటలని ఏం చేస్తాము అంటే మనం హృదయంలోనే భద్రం చేసుకొని మనం దేవుణ్ణి ఆరాధన అనేది చేస్తాం. సో దేవుడి వాక్యాన్ని దీవించుకుంటాం.